ఈ జూన్ 2026లో అసలు 10,000 దగ్గర నిజంగా కొనదగ్గ మొబైల్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే ఒకవేళ ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, ఏమేమి బ్రాండ్స్ నుంచి ఏమేమి మంచి మొబైల్స్ ఉన్నాయి? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర, మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి అండర్ 10Kలో కొనదగ్గ మొబైల్స్ మీరు ఏమైనా ఉన్నాయా ఈ జూన్ 2026లో? దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనం 10,000 అనడం కన్నా 15,000కి వెళ్ళడం బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు 10,000 దగ్గర ఒకప్పుడు చూసుకున్నట్లయితే 10,000 లోపు 5G మొబైల్సే ఉండేవి డైరెక్ట్గా. మీకు శాంసంగ్ నుంచి F06 5G అని చెప్పేసి, అదే ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ M06 5G అని చెప్పేసి 8,000కే ఉండేది. 4GB RAM 64GB మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తోటే ఉండేది. 4th జనరేషన్ OS అప్గ్రేడ్స్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ మొబైల్ కూడా తీసుకెళ్ళి 13,000 14,000 పెట్టేశారు. సో నన్ను అడిగితే చెప్తున్నా కదా, 10,000 పెట్టుకునే దాని బదులు 10,000 దగ్గర మొబైల్స్ వస్తాయి, రావనట్లేదు. ఇప్పుడు 10,000 దగ్గర మొబైల్ మీకు శాంసంగ్లోనే కావాలనుకుంటే, కాకపోతే అది 4G మొబైల్, మీడియాటెక్ G99 ప్రాసెసర్, కాకపోతే 4G మొబైల్, 4GB RAM 64GB. చెప్తున్నా కదా, 10,000 దగ్గర కొనదగ్గ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎత్తుక్కుంటే అన్ని అవుట్డేటెడ్ 4G నెట్వర్క్ తోటే ఉన్నాయి. 5G మొబైల్స్ అయితే అస్సలు లేవు. మీరు బడ్జెట్ ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం 15 నుంచి వద్దాం, 15,000 దగ్గర నుంచి వద్దాం. 15,000 దగ్గర మాత్రం నాకు నచ్చిన మొబైల్ వచ్చేసి, నేను ప్రిఫర్ చేసే నెంబర్ 1, నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది మాత్రం పోకో M7 Pro. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న మొబైల్ ప్రైసెస్ మీద హైక్స్ చూసుకున్నట్లయితే, మీరు పెట్టే 15Kలో ఏ కేటగిరీ చూసుకున్నట్లయినా, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఆల్రౌండర్ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro. వీడేంటంటే పోకో మొబైల్స్ చెప్తున్నా అంటే ఇవి గ్లిచ్ ఏమో మరి, ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోలేదేమో మరి ఆన్లైన్ సైట్స్లో. 15,000 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్స్ ఇది ఒక్క మొబైల్ వర్తుంది. మిగతావన్నీ మీకు ఒకటి ఉంటే ఒకటి లేదు, ఇంకోటి ఉంటే ఇంకోటి లేదు. ఇకపోతే ఈ పోకో M7 Pro మీకు ఆల్రెడీ తెలిసింది, ఇది ఒక 1.5 year ఓల్డ్ మొబైలే. Android 14తో లాంచ్ అయింది. 1.5 year అయింది, 2 years బ్యాక్ ఓల్డ్ మొబైల్ ఇది. ఇంకా అప్డేట్స్ పరంగా వస్తే మాత్రం Android 16 వరకు లాస్ట్ అప్డేట్. మేజర్ అప్డేట్స్ కూడా ఎక్కువ ఇయ్యరు. 1.5 year ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు, మాకు అప్డేట్స్ తో పని లేదు, కాకపోతే మేము పెట్టే 15,000కి ప్రతి కంపార్ట్మెంట్ లో వర్త్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్తాను. కెమెరా దగ్గర నుంచి బ్యాటరీ వర్క్ చూసుకున్న, డిస్ప్లే వర్క్ చూసుకున్న, అన్నిట్లోనూ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరా వచ్చేసి సోనీ లిటియా 600 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ చూసుకున్న మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు డే టు డే టాస్క్లు ఈజీగా రన్ చేస్తుంది. గేమ్స్ కూడా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ హాయిగా ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కెమెరా ఒక్కటి 4K సపోర్ట్ చేయదు, కాకపోతే ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తాయి, యూజబుల్ ఫొటోసే తీసుకోవచ్చు. లేకపోతే బేస్ వేరియంట్ చూసుకున్నట్లయినా 6GB RAM 128GBతో వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 15,000లో మొబైల్ కొనాలనుకుంటే అన్ని డౌన్ రేట్ చేసి పట్టేశారు. 4GB RAM 128GB ఇస్తున్నారు, ఫుల్ లేదా 4GB RAM 64GB ఇస్తున్నారు. ఇది మాత్రం మీకు 6GB RAM 128GB వస్తుంది. ఇది బెస్ట్ మొబైల్. హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. 5110 mAh బాక్స్ లోనే వీళ్ళు 45 వాట్ కి సంబంధించిన ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు.